గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి హెచ్సిఎఫ్ షార్ట్ ట్రిక్. ఓకేనా. ఫస్ట్ నేను హెచ్సిఎఫ్ అంటే ఏంటిది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ని నార్మల్గా మనం ఎలా చేస్తాము అనేది చెప్తాను, తర్వాత షార్ట్ ట్రిక్. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి 24,36. దీన్ని నేను నార్మల్ మెథడ్లో సాల్వ్ చేస్తాను ఫస్ట్. ఓకేనా. 24 and 36. 2 table, 2 1s and 2 2s 4, 2 6 12, 2 3s 6, here 3 1s 3. సేమ్ ఇక్కడ కూడా 2 1s 2, 2 8s 16, 2 9s 18, 3 3s 9 and 3 1s 3. ఓకేనా. ఇప్పుడు మనకి దీనిలో ఎన్ని వచ్చింది, 2 into 2 into 2 into 3. దీన్ని 24ది. ఓకేనా. నెక్స్ట్ ఇది 2 into 2 into 3 into 3. ఇది దేన్ని, ఇది 36ది. ఇప్పుడు మనం నార్మల్గా హెచ్సిఎఫ్ నార్మల్ మెథడ్లో వేస్తే ఎలా తీసుకుంటాం, కామన్గా ఉంది. ఇక్కడ 2 2 అనేది 2 కామన్గా ఉన్నాయి, ఇక్కడ 2 2 కామన్, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, తీసుకోము 3 కామన్. సో 2 into 2 into 3, 2 2s 4, 4 3s 12. మనం ఈ ప్రాసెస్ అంతా చేస్తాం నార్మల్ మెథడ్లో. ఓకేనా. షార్ట్ ట్రిక్ వచ్చేసి ఏంటిదంటే, ఈ 24లోకి వెళ్ళి 36ని మైనస్ చేయండి. ఓకేనా. 24లోకి వెళ్ళి 36 మైనస్ చేస్తే మనకి ఎన్ని వస్తాయి, 24కి ప్లస్ 6 యాడ్ చేస్తే 30, 30కి 36 అంటే 6 అంటే మొత్తం 12. 24 మైనస్ 36, 24 మైనస్ 36 అని వచ్చేసి ఏంటిది 12. మన ఆన్సర్ వచ్చేసింది. ఇదే హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 12. 1 సెకండ్లో ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా. ఇది అనేది నార్మల్ మెథడ్. నార్మల్ మెథడ్లో చేస్తే 12. షార్ట్ ట్రిక్ ఏంటిది, 24 మైనస్ 36 చేస్తే ఇది షార్ట్ ట్రిక్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, 48 మైనస్ 48,64. దీనికి మనం షార్ట్ ట్రిక్ అప్లై చేద్దాం. 48 మైనస్ 64, 64లోకి వెళ్ళి 48ని తీసేయండి. తీసేస్తే ఏంటిది 16. మన హెచ్సిఎఫ్ ఏంటిది, హెచ్సిఎఫ్ వచ్చేసి 16. నేను దీన్ని కూడా నార్మల్ మెథడ్లో సాల్వ్ చేసి చూపిస్తాను. సో మీకు నమ్మకం అనేది వస్తుంది, ఈ ట్రిక్ అనేది అప్లై అవుతుంది అని. 48 64 3 డిజిట్స్ కూడా నేను చెప్తాను. ఓకేనా. ఫస్ట్ 2 2s 4, 2 4s 8. ఓకేనా. 2 1s 2, 2 2s 4, 2 6s 12 అండ్ 2 3s 3 1s. చూడండి, 64, 2 3s 6, 2 2s 4, 2 1s 2, 2 6s 12, 2 8s 16, 2 4s 8, 2 2s 4 అండ్ 2 1s 2. ఇప్పుడు మనం ఫస్ట్ 48ది రాద్దాం. 48లో ఎన్ని 4లు ఉన్నాయి, 2 power 4 into 3 ఉంది. 64లో మనకి ఎన్ని ఉన్నాయి, 2 power 4 అంటే 2 power 6 ఉంది. ఓకేనా. ఇంటూ 1 అనేది రాసిన ఒకటి, రాయకపోయినా ఒకటి, బట్ నేను రాస్తున్నాను. సో ఇప్పుడు మనకు కామన్గా ఉన్నది ఏంటిది, 2 power 4 అనేది దీనిలో కామన్గా ఉంది. అంటే 2 into 2 into 2 into 2, 2 2s 4, 4 2s 8, 8 2s 16. ఓకేనా. నార్మల్ మెథడ్లో చేస్తే కూడా మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, నార్మల్ మెథడ్లో చేసిన 16 వచ్చింది, అలా చేసినా కూడా మనకు 16 వచ్చింది. ఓకేనా. షార్ట్ ట్రిక్ అనేది సేమ్. ఇప్పుడు నెక్స్ట్ 3 డిజిట్స్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. 3 డిజిట్స్ 16, 64 అండ్ 48. ఫస్ట్ 16 మైనస్ 64, 64లోకి వెళ్ళి 16 మైనస్ చేస్తే 48 వస్తుంది. నెక్స్ట్ 64లోకి వెళ్ళి 48ని మైనస్ చేస్తే మనకి ఎన్ని వస్తుంది, 16 వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏ నెంబర్ని తీసుకోవాలంటే 48 16, రెండిట్లో చిన్న నెంబర్ ఏది 16. ఓకేనా. మన ఆన్సర్ అనేది హెచ్సిఎఫ్ 16 అవుతుంది. అది ఎప్పుడు అవుతుందంటే, ఈ 16 అనేది 16తోని 64తోని 48తోని డివిజిబుల్ అవ్వాలి. డివిజిబుల్ అవుతేనే అది 16 అవుతుంది హెచ్సిఎఫ్. ఒకవేళ డివిజిబుల్ అవ్వలేదనుకో 16 ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, 16 ఏ టేబుల్స్లో వస్తుంది. ఓకేనా. అది అవుతుంది, డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం 16 చూస్తే 16 అనేది 16తో డివిజిబుల్ అవుతుంది, 64 తోటి అవుతుంది, 48 తోటి అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటిది, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 16. ఇక నేను నార్మల్ మెథడ్లో చేయను, మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది, సేమ్ ఆన్సర్ అని. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి సాల్వ్ చేద్దాం మనం. 12, 36, 48. ఓకేనా. 12 మైనస్ 36 ఎంత, 24. 36 మైనస్ 48 ఎంత, 12. ఇప్పుడు ఈ రెండిట్లో చిన్న నెంబర్ ఏది, 12. సో 12 అనేది 12తో డివిజిబుల్ అవుతుంది, 36తో డివిజిబుల్ అవుతుంది,
48తో డివిజిబుల్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటిది? HCF ఈజ్ 12. ఒకవేళ మనకి వచ్చిన ఈ 12 అనేది వీటితో డివిజిబుల్ అవ్వకపోతే ఏం చేయాలి? 12 ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? 12 అనే ఏ టేబుల్లో వస్తుంది, దాన్ని మనం చెక్ చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 81, 108, అండ్ 135. ఓకేనా? ఇప్పుడు దీనికి చేయాలి సేమ్. 81 - 108 చేస్తే 27 వచ్చింది. దీనిలోకి వెళ్ళి దీన్ని చేస్తే 27 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనకు రెండు సేమ్ వచ్చినాయి అంటే మన HCF ఎంత? 27. ఈ 27 అనేది 81తో డివిజిబుల్ అవుతుంది, 108తో డివిజిబుల్ అవుతుంది, 135తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? మన ఆన్సర్ ఏంటిది? HCF ఈజ్ ఈక్వల్స్ టు 27. చాలా సింపుల్. ఓకేనా? మనం నార్మల్ మెథడ్లో చేస్తాము. నార్మల్ మెథడ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. మనకు LCMకి అయితే హైయెస్ట్ నెంబర్ని తీసుకుంటాం కదా, HCFకి అయితే చిన్న నెంబర్ని తీసుకోవాలి. ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి, పేర్లోనే ఉంది హైయెస్ట్. HCF అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా. ఈ షార్ట్ ట్రిక్లో మనం డిఫరెన్షియేషన్ చేసినప్పుడు చిన్న నెంబర్ని తీసుకోవాలి. అదే LCMలో అయితే మనం ఏం చేస్తాం? హైయెస్ట్ నెంబర్ని తీసుకుంటాం. సో దానికి దీనికి రివర్స్. ఇది ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జామ్లో ఎలాంటి ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే మీరు డైరెక్ట్ డిఫరెన్షియేషన్ తీసుకున్న తర్వాత మనకు ఒక నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ అనేది దాంతో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెకింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు అది ఎలా చెకింగ్ చేసుకోవాలనేది నేను మీకు చెప్పాను కదా. సో 12 ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఈ 12 అనేది 12 1 12. 12 టేబుల్లో 36 వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా టేబుల్స్ రాకపోతే నేను పక్కకు ఉంటే నేను ఇలా రాస్తాను, మీరు ఇలా చెక్ చేసుకోండి. 12 3 ఇలా చెక్ చేసుకోండి. ఓకేనా? టేబుల్స్ రాని వాళ్ళ కోసం చెప్తున్నాను. 2 3 6 అవుతుంది. 1 3 3. ఓకేనా? వచ్చేసింది. 12 3 36 వచ్చేసింది. నెక్స్ట్ 12 4 ఇలా అన్నట్టు. 2 4 ఎంత? 8. 1 4 4. ఓకేనా? 12 1 12, 12 3 36, 12 4 48. ఓకేనా? మీకు అర్థమైందా? 12 టేబుల్లో అవి వచ్చాయి అంటే ఏంటి? 12తోని వస్తే వీటిని మనం డివిజిబుల్ అవుతుంది అని అంటాం. ఓకేనా? నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనేసి నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఎక్కడైనా అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.